దేశవ్యాప్తంగా వైష్ణవాలయాలు, శివాలయాలు, అమ్మవారి మందిరాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటిలో 108 దివ్యదేశాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలుగా పేర్కొనే ఆలయాలే ప్రాచుర్యం పొందాయి. అదేవిధంగా నరసింహ అవతారం దాల్చిన స్వామిని పూజించే గుడులు కూడా అంతటా ఉన్నప్పటికీ స్వామి స్వయంభుగా వెలిసిన 9 ఆలయాలు అత్యధిక ప్రాచుర్యం చెందాయి. అవే నవనరసింహ క్షేత్రాలు. ఈరోజు వీడియోలో మనం ఆ 9 దేవాలయాల గురించి తెలుసుకుందాం. అహోబిలం. నవనరసింహ క్షేత్రాల్లో ప్రధానమైనది అహోబిలం. కర్నూలు జిల్లా ఆలగడ్డకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నారాయణుడు ఉగ్ర నరసింహుడై హిరణ్యకశిపుని చీల్చి చండారిన ప్రదేశం ఇదేనంట. ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు ఆశ్చర్యంతో అహోబలం అని పొగిడారంట. అదే అహోబిలంగా వాడుకలోకి వచ్చిందంట. శ్రీ మహావిష్ణువు ఉగ్ర నరసింహ అవతారంలో స్తంభం నుంచి ఉద్భవించినట్లు చెప్పే స్తంభాన్ని అహోబిలంలో చూడవచ్చు. హిరణ్యకశిపుని సంహారం తర్వాత వికటాట్టహాసం చేస్తూ అహోబిల కొండల్లో తిరుగుతూ 9 చోట్ల స్వామివారు జ్వాల, అహోబిల, మలోల, వరాహ, కారంజ, భార్గవ, యోగనంద, ఛత్రవట, పావన, నరసింహస్వామి రూపాల్లో స్వామి వెలిశాడంట. అందుకే ఇది నవనరసింహ క్షేత్రంగా పేర్కొంది. మాలియాద్రి. ప్రకాశం జిల్లా కందుకూరు, పామూరు రోడ్డులోని వాలేటివారి పాలెం సమీపంలో ఉంటుంది ఆలయం. ఇక్కడ కొండ పూలమాల ఆకారంలో ఉండడంతో ఈ ప్రాంతానికి మాలకొండ, మాల్యాద్రి అని పేరు. అగస్త్య మహాముని మాల్యాద్రి మీద తపము ఆచరించగా లక్ష్మీ నరసింహుడు జ్వాలారూపుడై దర్శనమిచ్చారనేది పురాణ గాథ. అయితే స్వామిని శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలని దేవతలు, ఋషులు దర్శనార్థం వారంలో 6 రోజులు కేటాయించాలని, మిగిలిన ఒక రోజు శనివారాన్ని మానవుడికి కేటాయించాలని కోరగా స్వామి సమ్మతించాడంట. అందుకే భక్తులు శనివారం నాడు మాత్రమే స్వామిని దర్శిస్తారు. స్వామివారి ఆలయాన్ని వారం రోజులు తెరవాలని ప్రయత్నించిన వాళ్ళు పలు ఇబ్బందులకు గురయ్యారంట. దాంట్లో మిగిలిన రోజుల్లో ఎవరూ ఆలయ సమీపంలోకి వెళ్లేందుకు సాహసించరు. ఆలయ అర్చకులు, సిబ్బంది శుక్రవారం రాత్రికి మాలకొండకు చేరుకుని ఉదయాన్నే అభిషేకాలు నిర్వహిస్తారు. సూర్యాస్తమయానికి ఆలయం తలుపులు మూసేసి వెళ్ళిపోతారు. అంతర్వేది. హిరణ్యాక్షుడి కుమారుడైన రక్తవలోచుడిని సంహరించిన తర్వాత వశిష్ఠుడి కోరిక మేరకు విష్ణుమూర్తి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారనేది పురాణ గాథ. వశిష్ఠ మహర్షి ఇక్కడ యాగం చేసినందువలనే దీనికి అంతర్వేది అనే పేరు వచ్చిందంట. ఇది మహిమాన్విత క్షేత్రంగా వెలుగొందుతుంది. త్రేతాయుగంలో రావణ బ్రహ్మను సంహరించిన శ్రీరాముడు బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి పొందడానికి ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి విగ్రహాలు బట్టి క్రీస్తు శకం 300కు ముందు నిర్మించినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఓడలరేవు గ్రామస్తులు దీన్ని పునరుద్ధరించారు. మాఘమాసంలో స్వామివారి కళ్యాణోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. ధర్మపురి. కరీంనగర్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీ తీరంలో ఉంది ఈ క్షేత్రం. రాక్షస వధ అనంతరం స్వామి ఇక్కడే తపస్సు చేశారని, ఆపై స్వయంభుగా వెలిసి యోగనందుడిగా భక్తుల కోరికలు తీరుస్తున్నారనేది పౌరాణిక గాథ. ధర్మవర్మ అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించినందుకే ధర్మపురి అనే పేరు వచ్చిందని, ఆయన తపస్సు చేయడం వల్లనే స్వామి ఇక్కడ వెలిశారనేది మరొక కథనం. ఇక్కడ ఆంజనేయుడు క్షేత్రపాలకుడు యమధర్మరాజు స్వామిని దర్శించి ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నారని చెబుతారు. అందుకు గుర్తుగా ఇక్కడ యమధర్మరాజు విగ్రహం ఉంటుంది. ముందుగా ఆయన్ని దర్శించాకే నరసింహస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ధర్మపురికి పోతే యమపురి ఉండదు అని చెబుతారు. మంగళగిరి. నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైన పానగాల నరసింహస్వామి దేవాలయం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది. నిజానికి ఇక్కడ 3 నరసింహస్వామి దేవాలయాలు ఉన్నాయి. కొండ కింద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి, కొండ మీద ఉన్న పానకాల స్వామి, కొండ శిఖరం మీద ఉన్న గండాల నరసింహస్వామి దేవాలయాలు. కొండపైన పానకాల స్వామి తెరుచుకున్న నోడు ఆకారంలో స్వామి దర్శనమిస్తాడు. అక్కడ స్వామికి పానకం అంటే మహాప్రీతి. పానకంతో అభిషేకిస్తే సగం తాగి మిగిలిన సగాన్ని భక్తులకు ప్రసాదంగా వదులుతాడు. ఎంత పాత్రలో పోసినా సగం తాకి సగం వదలడం ఈ క్షేత్ర విశిష్టత. ఇక్కడ పానకం ఒలికినా చీమలు, ఈగలు చేరవు. కొండ కింద ఉన్న పురాతన లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలోని గాలి గోపురం రాష్ట్రంలోకెల్లా ఎత్తైనది. 11 అంతస్తులతో 157 అడుగులు ఎత్తులో ఉండే ఈ గోపురాన్ని ధరణికోట జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటరాజు రాయుడు గారు కట్టించారు. పెంచలకోన.
నెల్లూరు జిల్లా రాపూర్ మండలం కేంద్రంలోని ఈ క్షేత్రంలో స్వామి చెంచులక్ష్మి సమ్మెతుడే వెలిశాడు. కృతయుగాన హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత శేషాచల కొండల్లో ఉగ్రరూపంతో గర్జిస్తూ సంచరిస్తుండగా చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి ఎదురుపడింది. స్వామి భీకర రూపం చూసి చెలికద్దరంట పారిపోయినప్పటికీ ఆమె మాత్రం నిలబడి ఉండడంతో ఆమె దయ సాహసాలకి సౌందర్యానికి ముగ్ధుడైన స్వామి శాంతించాడంట. తర్వాత చెంచురాజుకి కప్పం చెల్లించి వివాహమాడి ఆమెను పెనవేసుకుని ఇక్కడే శిలారూపంలో వెలిచాడని, అందుకే ఇక్కడి స్వామిని పెనుశీల లక్ష్మీనరసింహ స్వామిగా కొలుస్తారు. యాదాద్రి నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైన యాదగిరిగుట్ట హైదరాబాద్ నగరానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూర్వం ఋషిశృంగుని కుమారుడైన యాదఋషి ఈ కొండ మీద నరసింహుడిని చూడాలని తపస్సు చేయగా ఉగ్ర నరసింహుడు ప్రత్యక్షమయ్యాడంట. ఆ ఉగ్ర రూపం చూడలేక శాంత స్వరూపంలో కనిపించమని యాదఋషి కోరగా స్వామి కరుణించి లక్ష్మీ సమేతుడై కొండపై కొలువుదీరాడంట. ఆ తర్వాత స్వామిని వేరు రూపాల్లో చూడాలని మళ్ళీ తపస్సు చేయడంతో నరసింహుడు జ్వాల, యోగనంద, గండ బేరుండ, ఉగ్ర నరసింహ రూపాల్లో దర్శనమిచ్చాడని చెబుతారు. ఆంజనేయ స్వామి గుడి ఉన్న రాతి మీద గండ బేరుండ నరసింహమూర్తి, గర్భగుడిలో జ్వాల, యోగనంద, లక్ష్మీ నరసింహమూర్తులు ఉంటాయి. ఉగ్ర రూపం ఎవరికి కనిపించకుండా ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే సకల రోగాలు నయమైపోతాయని భక్తుల నమ్మకం. సింహాద్రి విశాఖపట్నానికి సమీపంలోని తూర్పు కనుమల్లో సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తులోని కొండ మీద వేసిన క్షేత్రమే సింహాచలం. ఇక్కడ స్వామి వరాహ ముఖం, మానవ శరీరం, సింహపు తోకతో దర్శనమిస్తారు. వరాహ నరసింహమూర్తుల సమ్మేళనంతో వేసిన ఈ స్వామిని సింహాద్రి అప్పన్న అని పిలుస్తారు. మిగిలిన ఆలయాలకు భిన్నంగా పశ్చిమ ముఖంగా ఉండే ఈ ఆలయాన్ని లంగుల గజపతి క్రీస్తు శకం 11వ శతాబ్దంలో నిర్మించాడంట. స్వయంభుగా వెలిసిన స్వామిని ముందు ప్రహ్లాదుడు దర్శించుకున్నారు. తర్వాత చంద్రవంశానికి చెందిన పురురావుడు ప్రయాణించే పుష్పక విమానం కిందకు ఆకర్షితమవడంతో అతనికి పొట్టులో కనపడి ఉన్న వరాహ నరసింహస్వామి విగ్రహం కనిపించింది. సంవత్సరం పాటు విగ్రహాన్ని చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్లు చేయమని ఆకాశవాణి పురురావుడికి చెప్పడంతో ఆ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. వేదాద్రి కృష్ణానది ఒడ్డున చిలకలకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ నరసింహక్షేత్రం. ఇక్కడ నరసింహస్వామి జ్వాల, శాలిగ్రామ, యోగనంద, లక్ష్మీ నరసింహ, వీర నరసింహస్వామి అవతారాలు దర్శనమిస్తాడు. సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుంచి వేదాలను దొంగతనం చేసి సముద్ర గర్భంలో దాచేయగా శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారం ఎత్తి సోమకాసురుని సంహరించి వేదాలను రక్షిస్తాడు. అప్పుడు ఆ వేదాలు స్వామివారి సన్నిధిలో తరించే భాగ్యాన్ని ప్రసాదించమని కోరగా నరసింహ అవతారంలో ఆ కోరిక తీరుతుందని సెలవిస్తాడంట. అందువల్ల హిరణ్యకశిపుణ్ణి అంతం చేసిన తర్వాత స్వామి ఇక్కడ 5 రూపాల్లో వెలిశారని చెబుతారు.